ముఖ్యంగా నంది నగర్లో ఏదైతే 2000 సంవత్సరంలో టీడీపీకి రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్లాన్లు చేసి అక్కడి నుంచి చేసినప్పుడు అప్పుడే ఇల్లు కొన్నట్టు కూడా మనకు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ప్లాన్ చేసి జాతిపితై తెలంగాణ సాధించిన వ్యక్తికి ఈ పరిస్థితి రావడానికి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరు కన్నీళ్ళ పర్వం పెట్టుకున్నారని, అదేవిధంగా రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. నందీనగర్లో పర్మనెంట్ అడ్రస్ ఉంది కాబట్టి అక్కడనే విచారించాలని సిట్ చెప్పింది. ఇక జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కొక్క అంశం మీద క్వశ్చన్స్ మనకు అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినవే వచ్చినాయి. ఇది మనం గమనిస్తే ఫస్టే అది 2014 నుంచి చేశారా, 18లో చేశారా, 23లో చేశారా, అసలు ఫోన్ ట్యాపింగ్కు మూల కారణం మీరేనా అనేటువంటి అంశం, అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోలు, ఇవన్నీ కూడా క్వశ్చన్లు రావడం జరిగింది. ఈ క్వశ్చన్లకు